భద్రాద్రి జిల్లాలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొనున్నారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. దక్షిణాయుధిగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం జరిగే తిరుకళ్యాణ మహోత్సవాలు అయితే అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం ఏదైతుందో ఆ మహాఘట్టానికి మరికొన్ని గడియలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కళ్యాణం జరిగేటటువంటి ఏదైతే మిథిలా స్టేడియంలోనో ఈ గణపతి స్థపతి ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతం నుంచి కూడా ఈ కళ్యాణ మండపానికి ఎంతో చరిత్ర ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని అంతా కూడా రూపుదిద్దడం జరుగుతుంది. కలర్స్ వేయడం కావచ్చు, పూర్తి స్థాయిలో అప్పట్లో ఏదైతే అద్భుతంగా చెక్కారో ఆ చెక్కినటువంటి దాన్ని పూర్తిగా కలర్స్ అద్ది పూర్తిగా అదంతా కూడా ఆకట్టుకునే విధంగా రూపొందించడం జరిగింది. పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇటు దేశ విదేశాల నుంచి కూడా రాముల వారి కళ్యాణం వీక్షించేందుకు లక్షలాదిగా వస్తారు. కాబట్టి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేస్తుంది. పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఇటు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న నేపథ్యంలో పట్టు వస్త్రాలు కూడా సమర్పించిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా 2000 పైచిలకు పోలీసులను కూడా వినియోగిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగేటటువంటి మిథిలా స్టేడియంలో పూర్తిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సెక్టార్ల వైజ్గా కూడా అన్ని రూపొందించడం జరిగింది. అలాగే టికెట్లు ఏవైతే ఆన్లైన్లో పెట్టినటువంటి టికెట్లు ఉన్నాయో టికెట్ల ప్రకారం రేట్ల ప్రకారం వాళ్ళకు సంబంధించినటువంటి బారికేట్లు ఏర్పాటు చేసి సెక్టార్ల వైజ్గా కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 1,00,000 పైచులకు భక్తులు వచ్చేటటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు వస్తారు. కాబట్టి అన్ని ప్రాంతాలకి రూట్ మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. స్కానర్ కూడా పోలీసు యంత్రాంగం రూపొందించడం జరిగింది. పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చోట్ల కూడా పార్కింగ్ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే స్వామివారి కళ్యాణం జరగనుందో స్వామివారి కళ్యాణం వీక్షిస్తే చాలు పెద్ద ఎత్తున కూడా లబ్ధి చేకూరుతుంది. ఎంతో ఆనందదాయకంగా ఉంటుందంటూ పెద్ద ఎత్తున చారిత్రక నేపథ్యం ఉండటం, అలాగే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం ఈ కళ్యాణం వీక్షిస్తే వస్తుందంటూ కూడా ప్రచారం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం భక్తులతో నిండిపోయింది. మూడో వీధులన్నీ కూడా దాదాపుగా అన్ని చోట్ల కూడా అలంకరణలు పెద్ద ఎత్తున కనపడుతుంది. అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కావచ్చు, అలాగే పక్కన ఉన్నటువంటి గోపురాలు కావచ్చు, పూర్తిగా లైటింగ్ వెలుగులతో నిండిపోతుంది. సాయంత్రం ఆహ్లాదపరిచే వాతావరణం మధ్య రాముల వారి దేవాలయం అయితే కలకలాడుతుందని చెప్పొచ్చు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, అలాగే పక్కన ఉన్నటువంటి వరంగల్ జిల్లా కావచ్చు, మిగతా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావచ్చు. దీంతో భక్తులకు రవాణా పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కావచ్చు రవాణా సౌకర్యం అన్ని చోట్ల నుంచి ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని కనువిందుగా జరిపేందుకైతే అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అయితే కసరత్తు చేస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి చాలా వరకు దేవాలయాలకు సంబంధించి కూడా తలంబరాలు ఏవైతే ఉన్న స్వామివారి తలంబరాల కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. ఇదే నేపథ్యంలో ఆన్లైన్లో కూడా ఈసారి స్వామివారి తలంబరాలు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం సంబంధించి ఏదైతే గోటి తలంబరాలు ఉంటాయో దాదాపు 300 క్వింటాలను ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. 300 క్వింటాలు తలంబరాలన్నీ కూడా భక్తులకు ఉచితంగా, అలాగే ఆన్లైన్లో కొంత కాస్ట్ వేరే ఇచ్చేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. 80 కౌంటర్లను కూడా భద్రాచలం రాముల వారి కళ్యాణం జరిగేటటువంటి ఈ పరివాహ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇప్పటికే ఆలయ ఈవో తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో స్వామివారికి సంబంధించి ఎదుర్కోలు ఉత్సవం, ఆ తర్వాత రేపు ఉదయం నుంచి కూడా స్వామివారి కళ్యాణ క్రతువు అయితే ప్రారంభం కానుంది. 12 గంటలకు కళ్యాణ క్రతువు ముగిసిన తర్వాత మరలా ఎల్లుండి ఉదయమే శ్రీరామ పట్టాభిషేకం సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా అధికారులు ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కావచ్చు, అలాగే ఆలయ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఎదుర్కోల ఉత్సవం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి ముఖ్య పురోహితులు కావచ్చు, అలాగే అర్చకులు కావచ్చు, అందరూ కూడా దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్పొచ్చు. గణపతి స్థపత్చే నిర్మించబడినటువంటి ఏదైతే మిథిలా స్టేడియంలో ఉన్న కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, భద్రాచలం.